ఆదియ్య. ఆదయ్య ఏంటి? మా తాతయ్య పేరు. మీ తాతగారి పేరు? మా తాతయ్య, ఆయన కోట ఆదయ్య. మా నాన్న ఆయన మా తాతయ్య పేరు ఎలాగైనా పెట్టాల్సిందే అని, నేను చిన్న కొడుకునన్నా, నాకు అది పెట్టారనమాట. నాకు ఇద్దరు అన్నయ్యలు ఉన్నారు. అవును తెలుసు. వాళ్ళిద్దరికి మంచి పేర్లు రాంబాబు, వేణుబాబు అని పెట్టి నాకు ఆదయ్య అని పెట్టారు. మ్యాక్సిమం స్కూల్లో అందరూ ఆది అని పిలుస్తారు, కానీ ఒక ఇంగ్లీష్ చెప్పి ఆయన ఒక్కడే పర్టికులర్గా ఊరికి ఎగతాళి చేయడానికే పిలుస్తాడు, ఆదయ్యా లేవయ్యా అని. అదయ్యా లేవయ్యా. నాకున్న ఇదేంటంటే, నేను బీటెక్ వరకు కూడా నాదే ఫస్ట్ నంబర్, రోల్ నంబర్ 1 ఏలో ఉంటావు కదా. ఏలో ఉంటావా? ఏలోనే ఉంటావా? ఏ కాబట్టి రోల్ నంబర్ 1 నాదే బీటెక్ వరకు కూడా. అదొక అడ్వాంటేజ్. ఏ ఫ్లాట్ తీసుకున్నా, ఎక్కడ తీసుకున్నా అడ్వాంటేజ్ కాదన్నా. నాకు డిసడ్వాంటేజ్ ఏంటంటే, నేను బాగా చదువుతాను కాబట్టి ఓకే, కానీ నేను ఇంకొకటి దాంట్లో చూసి రాయడానికి లేదు. ఫస్ట్ నేనే కూర్చోవాలి. ఫస్ట్ మీరు కూర్చోవాలి కదా. అదొకటి కూడా ఉంది, నేను బాగా చదవడానికి. అదొక అడ్వాంటేజ్ కదా. మరి ఎవడు చూపిడు, మళ్ళీ ఖచ్చితంగా చదవాలి అనే ఫీలింగ్ కూడా వస్తుంది కదా. ఫ్యాంటాస్టిక్. మీ ఫాదరు ఒకసారి మీ ఫాదర్ ఎపిసోడ్ని నేను ఒక 10 సార్లు చూసుంటా. ఒక 10 సార్లు ఎందుకు చూసానంటే, మేము చిన్నప్పటి నుంచి మా ఎదిగే క్రమంలో, అంటే మరి మన ఏజ్లు చెప్పుకోవడం అవసరం లేదు, కానీ ఇప్పుడు మేము అన్ని ఎరాస్ చూసేసాం. అప్పుడు వీళ్ళు భక్తయోగ ప్రధాన్యాసి అని ఇలా అంటే నేను వీళ్ళు ఏందో ఇట్లా అనేవాళ్ళు అని చూస్తున్నప్పుడు, మీ నాన్న స్టేజీ మీద ఇంత బెరుకు లేకుండా నువ్వేదో గెస్ట్గా పిలుచుకొచ్చావు. మా నాన్న ఆ రోజు పాడిన పద్యాలకి నాకు ఎంతమంది, నేను ఇన్ని సంవత్సరాలు కష్టపడి ఎంతమంది కనెక్ట్ అయ్యారో, మా నాన్నకు ఆ ఒక్క రోజుగా కనెక్ట్ అయిపోయారండి. ఎందుకంటే ఎంత ఫారెన్ వెళ్ళినోడైనా వాళ్ళ ఫాదర్ ఎక్కడో ఆ విలేజ్, ఆ రూట్ ఉంటుంది కదా, ఆయన వల్ల వాళ్ళందరికీ వాళ్ళ ఫాదర్స్ గుర్తొచ్చేసి, నాకు ఫారెన్ నుంచి చాలామంది నా నంబర్ తెలుసుకొని ఫోన్ చేసి, మేము ఫారెన్ నుంచి వస్తున్నామండి, మీకు ఏదైనా తీసుకురమ్మంటారంటే, అయ్యా నాకేం వద్దులండి, మీకు కాదండి మీ నాన్నగారికి ఏమైనా తీసుకురమ్మంటారా అంటే, అంతలా కనెక్ట్ అయ్యారు మా నాన్నగారికి. నిజంగా వాళ్ళ పాపం ఆయన ఏదో కొంచెం ఆ డ్రింక్ ఇది ఉంటుంది కదా, వాళ్ళు పంపించారండి పాపం అక్కడి నుంచి కూడా. నేను ఎవరికి చెప్పలేదు, కానీ అది ఇప్పుడు సందర్భం వచ్చింది కానీ మా నాన్న చనిపోయారు. మా నాన్న కూడా ఇది చేసేవాడు మీ నాన్నలాగా. అప్పట్లో ఇంకా మా ఊర్లో ఇట్లా నాటకాలు, కబడ్డీ పోటీలు ఇలాంటివన్నీ అంటే ఇంకా మా నాన్న నెంబర్ 1. నాకు మా నాన్న గుర్తొచ్చాడు. అది ఆ సందర్భంలో అయితే నాకు గూస్ బంప్స్ వచ్చింది. ఇప్పుడు అంటే సందర్భం లేకుండా ఈ మధ్య నాన్నని తెలుసుకోవాల్సి వస్తుంది. అంటే లేనప్పుడు దాని వాల్యూ ఏంటో నాకు తెలుసు కాబట్టి, ఎస్పెషల్లీ నువ్వు ఆ రోజు ఆ స్టేజ్ మీదకి తీసుకురావటం, అసలు ఆయన మాట్లాడే విధానానికి నేను ఎంత పొంగిపోయానంటే. ఆయన బ్రహ్మంగారు నాటకంలో సిద్ధయ్య పాత్ర. అవునంట. అవును. ఆయన అది అంటే ఆయన సిద్ధయ్య పాత్ర ఏంటంటే, అది తెల్లవారు 4 గంటలకు వస్తుంది. ఈ నాటకం అంతా అయిపోయి ఆయన పాత్ర వచ్చేసరికి ఆ టైంలో ఇంకా అందరూ నిద్రపోయి ఉంటారు. ఆ టైంలో వెళ్ళి ఇంక ఈయన పెద్దగా కేకలేస్తుంటాడు. నిద్రపోతున్న వాళ్ళు ఈ టైంలో ఎవరయ్యా గొడవ అని అరిచి అంత కేకలేస్తుంటాడు అనమాట. అయితే నేను అనుకున్నాను, ఓకే అది ఈ రేంజ్లో రాణించడానికి బీజాలు ముందు నుంచే ఉన్నాయి. అది వాళ్ళ ఫాదర్ రూపం నుంచో ఎక్కడి నుంచో ఐ డోంట్ నో, మీ డిఎన్ఏలో ఉంది. మా ఫాదరు ఒక అరుగు మీద 10 మంది కూర్చుంటే 10 మంది మా నాన్న చెప్పేవాడికి నవ్వుతుంటారండి. ఇప్పుడు కాదు, నేను స్కూల్ స్టేజ్ నుంచే ఆయన చుట్టూ ఎప్పుడు ఒక 10 మంది ఉంటారు. ఎందుకంటే ఆయన బాగా నవ్విస్తుంటాడు, ఆయన స్టైల్ ఆఫ్ సెటైర్స్. అది కంపల్సరీ అది ఉంది, అది లేకపోతే మనకి ఇంత ఆటోమేటిక్గా రాదు. లేదురా, అంటే నువ్వు పేపర్ పట్టుకున్నా ఎక్కడోకక్కడ ఏదో ఒకటి తగులుతుంటుంది. అది మీకు అంటే యాజ్ ఎ రైటర్ మీకు ఐడియా, ఒరే ఇది ఇలా వేసేస్తే పోద్దే, ఇక్కడ ఇది వేస్తే పోద్ది అని కొంచెం నిజంగా బాగా డిప్రెషన్గా ఉండి, అమ్మ ఏంటి మనం ఇంత కష్టపడ్డా కూడా ఇది లేదు అనుకున్నప్పుడు కాసేపు ఒక 10 పంచుల్ని చూసేస్తే మళ్ళీ నార్మల్ లైఫ్కి వచ్చేస్తాను నేను.